నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్ లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికన్నా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, క్రిస్టల్ హీలింగ్ నేర్చుకోవాలనుకున్నా, అసలు క్రిస్టల్స్ అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి అనే సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలనుకున్నా, స్విచ్ వర్డ్ థెరపీ, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ గురించి ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా, స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి తెలిసిన వివరాలన్నీ కూడా అలాగే తెలుసుకోవచ్చు. అలాగే ఎవరికైనా సరే మంచి క్వాలిటీ జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, క్రిస్టల్ జ్యువెలరీ కానివ్వండి, బ్రేస్లెట్స్ కానివ్వండి, మాలలు కానివ్వండి, ఏదైనా సరే మీరు ఇదే నెంబర్ మీద సంప్రదించి మీకు కావాల్సిన వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. అయితే చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేడం మీరు డిస్క్రిప్షన్లో ఏదైతే మెన్షన్ చేస్తున్నారో అది సరిగా అర్థం కావట్లేదు, ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని చెప్పారు. దానికోసం సపరేట్ వీడియో చేసే కంటే కూడా ఇక్కడ నేను ముందే చెప్తున్నాను, ఇన్ కేస్ మీకు డబ్బు సమస్యలు ఉంటే కనుక ఏ పరిహారం పాటించాలి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అయితే, అలాగే ఆరోగ్య సమస్యలు అయితే, ఎడ్యుకేషన్ పరంగా, ప్రమోషన్ పరంగా ఎలాంటి మీరు స్విచ్ వర్డ్స్ని యూజ్ చేస్తే మీకు మంచి జరుగుతుందో, అలాగే అన్లిమిటెడ్ మనీ ఫ్లో ఉంటుందో అది నేను చెప్తాను. చక్కగా వీడియోకి ముందు ఒక నోట్బుక్ మీరే ముందే రెడీ చేసుకుని పెట్టుకుంటే చక్కగా అన్నీ కూడా రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. అయితే ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసాము, బిజినెస్ సరిగా నడవట్లేదు, మాకు బిజినెస్లో మనీ ఫ్లో లేదు, ఎంతసేపు చేతి డబ్బులతోనే మేము నడిపించాల్సి వస్తుంది అనుకునే వాళ్ళు కానివ్వండి, అప్పుల బాధలు ఎక్కువయ్యాయి అనుకునే వాళ్ళు కానివ్వండి, రావాల్సిన డబ్బు చేతికి అందట్లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి, ఏ రకంగానైనా మీరు డబ్బులకి ఇబ్బంది పడుతుంటే కనుక పోవర్టీ క్యాన్సిల్, అలాగే ఫైండ్ డివైన్, అలాగే ఇక్కడ ప్రమోషన్, మీరు చేసే బిజినెస్లో కూడా మంచి గ్రోత్ రావాలనుకుంటే రెడిక్యులస్ చార్మ్, అంటే ఇదంతా కూడా మనీకి సంబంధించి వస్తాయన్నమాట. ప్రమోషన్ వస్తే మీ ప్లేస్ అనేది మారుతుంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, పోవర్టీ క్యాన్సిల్, రెడిక్యులస్ చార్మ్, టుగెదర్ చేంజ్, ఫైండ్ డివైన్ కౌంట్ ఆన్. మొత్తం 5 వర్డ్స్ చెప్పాను. ఇవి డిస్క్రిప్షన్లో ఫర్ మనీ ప్రాబ్లం అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేస్తారు. చక్కగా ఏదైతే స్పెల్లింగ్స్తో సహా నేను మెన్షన్ చేశానో అదంతా కూడా మీరు రోజుకి 28 సార్లు క్యాపిటల్ లెటర్స్లో గ్రీన్ కలర్ పెన్తో టాప్ టు బాటమ్ క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి. మీరు 28 సార్లు ఎలా అంటే అక్కడ నేను ఏదైతే హైఫన్ మెన్షన్ చేశానో హైఫన్ మెన్షన్ చేసి మొత్తానికి రాయాలి. మీరు చదివేటప్పుడు అంటే 28 సార్లు మీరు రాయడం పూర్తయిపోయిన తర్వాత 28 సార్లు జపం ఏదైతే చేస్తారో అక్కడ హైఫన్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా వర్డ్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా చదువుకోవచ్చు. అలాగే దీంతో పాటుగా హెల్త్కి సంబంధించి కూడా చూసుకుంటే కనుక టుగెదర్ చేంజ్ కానివ్వండి, డివైన్ లైట్ కానివ్వండి, ఓకే, ఈ 2 స్విచ్ వర్డ్స్ బాగా యూజ్ అవుతాయి అనమాట. వీటిని కూడా 28 సార్లు, ఎక్కువ సార్లు అంటే 28 సార్లు కాకుండా ఇంకా ఎక్కువ సార్లు జపం చేసినా కానీ చాలా మంచి జరుగుతుంది. మీరు ఏదైనా పని చేసుకుంటూ కూడా ఇది చాంటింగ్ చేసుకోవచ్చు. మీకు ఏదైతే బాడీలో సర్టన్ ప్లేసెస్లో ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ సార్ట్ అవుట్ అవడానికి, ఎలాంటి డేంజరస్ సిచ్యువేషన్స్ నుంచి అయినా సరే మీరు బయటపడడానికి 2 వర్డ్స్ కూడా మీకు బాగా యూజ్ అవుతాయి, టుగెదర్ చేంజ్, అలాగే డివైన్ లైట్. ఇక మూడోది వచ్చేసి ఎవరికైనా కనుక రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇదివరకట్లాగా మా రిలేషన్షిప్ బాగా నడవట్లేదు, అంతేకాకుండా భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కూడా సఖ్యత లేదు అనుకునే వాళ్ళు అయితే కనుక కన్సీడ్ క్లియర్, అలాగే సెకండ్ వర్డ్ వచ్చేసి లీన్ ఆన్, థర్డ్ వర్డ్ వచ్చేసి టుగెదర్ యాక్ట్. ఎవరైతే పెళ్ళిళ్ళకి సంబంధించి ఇబ్బందులు పడుతున్నారో, అలాగే లవ్ ప్రాబ్లమ్స్లో ఉన్నారో, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నారో, ఈ 3 వర్డ్స్ కూడా చక్కగా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసినట్టుగా 28 సార్లు టాప్ టు బాటమ్ క్యాపిటల్ లెటర్స్లో రెడ్ కలర్ పెన్తో రాసిన తర్వాత 108 సార్లు జపం చేయండి. ఆ జపం అయిపోయిన తర్వాత బ్రింగ్ ఆన్ లవ్ డివైన్, ఎవరైతే తొందరగా పెళ్లి కావాలనుకుంటున్నారో వాళ్ళు బ్రింగ్ ఆన్ లవ్ డివైన్ అనే వర్డ్ని కూడా దీనిలో యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఈ ఇప్పుడు చెప్పిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో హెల్త్కి సంబంధించి, మనీకి సంబంధించి, లవ్కి సంబంధించి, అలాగే నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి కూడా టుగెదర్ చేంజ్, అలాగే షైన్. నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని ఎలా రాయాలి అనేది కూడా ఒకసారి చూపిస్తాను. యాజ్ ఆఫ్ నౌ మీకు ఎలా అర్థమైతే అలా చేసుకోండి. 28 సార్లు క్యాపిటల్ లెటర్స్లో టాప్ టు బాటమ్ ఎలా అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానో అలాగ మాత్రమే రాయండి. మీరు చదివేటప్పుడు హైఫన్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, యాజ్ ఇట్ ఈస్గా చదువుకోవచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీగా మీరు వాట్సాప్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను కానీ నా టీం కానీ మీకు ఎప్పటికప్పుడు రిప్లై ఇస్తూ ఉంటాం. ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి జనవరి 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. కన్యా రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కన్యా రాశికి సంబంధించి
ట్రావెల్ చేసేటప్పుడు కానివ్వండి, మీరు ఎక్కడికైనా మీతో పాటు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ క్యారీ చేస్తున్నప్పుడు కానివ్వండి, మీకు ఏదైనా షుగర్, బీపీ లేకపోతే థైరాయిడ్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మెడిసిన్ని అంటే ట్రావెల్లో ఏదైనా ట్రావెల్ చేస్తున్నామని చెప్పేసి చాలామంది అంటే స్కిప్ చేయడం ఇంటెన్షనల్గా జరగదు. మేబీ మర్చిపోవటం వల్ల కానివ్వండి, టైం టు టైం తీసుకోలేక కొన్ని ఇబ్బందుల వల్ల ఏదైనా ఉంటే స్కిప్ చేయడం వల్ల కానివ్వండి, సమస్యలు అనేవి ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయి హెల్త్ పరంగా. కాబట్టి ట్రావెల్ చేసేటప్పుడు కానివ్వండి, ఇలా ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు కానివ్వండి జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా ఈ టైంలో కొన్ని దెబ్బలు తాకే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటుగా కొన్ని క్రానిక్ పెయిన్స్ కూడా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీతో పాటు మీ మెడిసిన్ క్యారీ చేయండి. మిమ్మల్ని కూడా మీరు సేఫ్గా మీ డెస్టినేషన్కి రీచ్ అయ్యేలాగా చూసుకోండి. ట్రావెల్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు ఈ టైంలో. మేబీ చాలామంది మీరు ఏదైతే మీ ఫేవరెట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవి చూడడానికనో చాలామంది ట్రిప్స్కి కానీ టూర్స్ కానీ ప్లాన్ చేసుకుంటారు. మేబీ అదర్ స్టేట్స్కి కానివ్వండి లేదా ఫారిన్ ట్రిప్స్కి కానివ్వండి వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ట్రావెల్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది. ట్రావెల్ అయితే చాలా ఎక్కువ చేస్తారు. అలాగే ఇంకొక శుభవార్త ఏంటంటే, మీకు ఏదైనా ఆస్తి వచ్చేది ఉంటే గనక దానికి సంబంధించి కోర్ట్ కేసెస్ ఏదైనా జరుగుతుంటే దాంట్లో మీకు ఊరట లభిస్తుంది. ఖచ్చితంగా విన్నింగ్ సిచ్యువేషన్స్ అనేవి మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆల్ ది బెస్ట్. అంతేకాకుండా మీరు ఏదైనా నాకు న్యాయం జరగట్లేదు, ఒక విషయంలో నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ ఇబ్బందుల నుంచి మీరైతే బయటపడతారు. మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అలాగే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మీకు వీసాలకి సంబంధించి కానివ్వండి, గ్రీన్ కార్డుకి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఏదైనా జాబ్కి సంబంధించి ఈ ఈ ఈ మంత్తోనో లేకపోతే ఇంకో 2 monthsలోనే నాకు జాబ్ ఇక్కడ నాకు అయిపోతుంది కదా, నా కాంట్రాక్ట్ అయిపోతుంది, లేకపోతే నా ప్రాజెక్ట్ అయిపోతుంది, తర్వాత నా పరిస్థితి ఏంటి అని చెప్పి అధైర్యపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీకు మీ జాబ్కి సంబంధించి ప్రాబ్లం క్లియర్ అవుతుంది. మీ ప్రాజెక్ట్ అయిపోయినప్పటికీ కూడా మీరు ఎక్స్టెన్షన్ అవ్వటమో లేకపోతే మీకు ఇంకొక అవకాశం రావటం కానివ్వండి. అలాగే గ్రీన్ కార్డ్కి సంబంధించిన విషయాల్లో శుభవార్తలు వింటారు. వీసాలకి సంబంధించిన విషయాల్లో శుభవార్తలు వింటారు. అలాగే గత కొంత రోజులుగా ఏదైనా ఒక డాక్యుమెంట్ విషయంలో కనుక మీరు లీగల్ ఇష్యూస్ ఫేస్ చేస్తుంటే దాని నుంచి కూడా బయటపడగలుగుతారు. ఎవరైతే టూర్స్, ట్రిప్స్ అంటే వేరే ఫారిన్ కంట్రీస్ టూర్స్ అండ్ ట్రిప్స్కి వెళ్ళాలనుకునే వాళ్ళు కానివ్వండి, అక్కడ సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళు కానివ్వండి, ఖచ్చితంగా ఈ టైంలో మీరైతే ట్రావెల్ చేస్తారు లేదా దానికి సంబంధించిన శుభవార్త అయినా వింటారు. ఎవరైతే జాబ్ చేంజ్ కానివ్వండి, కెరియర్ చేంజ్ కానివ్వండి, ప్రమోషన్ కానివ్వండి, ఆన్సైట్ ఆపర్చునిటీ కానివ్వండి, సాలరీ ఇంక్రిమెంట్ కానివ్వండి, అలాగే ఆల్రెడీ మీరు జాబ్ చేస్తూ ఇంకొక కంపెనీలో జాబ్ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో అన్నిటిలోని సక్సెస్ అవుతారు. విజయం అనేది ఖచ్చితంగా మిమ్మల్ని వరిస్తుంది. అలాగే స్పిరిచువల్ టూర్స్కి, ట్రిప్స్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. స్పిరిచువల్ ఈవెంట్స్కి కానివ్వండి, కొన్ని స్పిరిచువల్ గ్యాదరింగ్స్కి కానివ్వండి మీరు వెళ్తూ ఉంటారు. కొన్ని రీట్రీట్ సెంటర్స్కి కానివ్వండి, కొన్ని మఠాలకి కానివ్వండి, కొన్ని ఏం చెప్తారంటే స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్కి కానివ్వండి వెళ్తూ ఉంటారు. కొంతమంది స్పిరిచువల్ గురువుల్ని కలవటం కానివ్వండి, మీరు ఏదైనా కొన్ని విషయాలు నేర్చుకోవాలి అనుకున్నా దానికి సంబంధించిన గురువుల్ని కలవటం, వారు చెప్పే ప్రవచనాలు కానివ్వండి, వాళ్ళు చెప్పే క్లాసెస్కి అటెండ్ అవ్వటం కానివ్వండి చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా ప్రొఫెషనల్గా అంటే ఈ స్పిరిచువాలిటీ అనేది ఒక ప్రొఫెషనల్ లైఫ్గా మార్చుకోవాలనుకునే వాళ్ళు ఒక గురువుగా కానివ్వండి, ఒక ప్రవచనకర్తగా కానివ్వండి, ఒక యోగా టీచర్గా కానివ్వండి, ఒక మెడిటేషన్ ప్రాక్టీషనర్గా కానివ్వండి, మీ కెరియర్ ఎవరైతే స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారో దానికి సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు అన్నిటిలో కూడా ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఇకపోతే కెరియర్లో ఏదైనా ఒక కోర్స్ నేర్చుకుని ముందుకు వెళ్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన కోర్సెస్ అన్ని నేర్చుకోవడానికి డెసిషన్ తీసుకుని ఆ దిశగా అడుగులు వేస్తారు, దానిలో సక్సెస్ అవుతారు. పెళ్లిళ్ళు, శుభకార్యాలకి సంబంధించిన డిస్కషన్స్ ఇంట్లో జరుగుతాయి. అలాగే కొంతమంది ఇంట్లో జరిగే శుభకార్యాలకి, పూజలకి కూడా మీరు అటెండ్ అవుతారు. నెక్స్ట్ మంత్కి సంబంధించిన ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో పెళ్లిళ్ళకి, గృహప్రవేశాలకి సంబంధించి వాటికి సంబంధించిన ఏవి ఎలా చేయాలి అనే ప్లాన్స్తో మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి డిస్కషన్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆల్ ది బెస్ట్.